హాయ్ గైస్, ఈరోజు 17th జరిగిన సెకండ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 4% ఆఫ్ ఎక్స్ అంట. 4% ఆఫ్ ఎక్స్ అంతా 108. అయితే ఎక్స్ ఎంత? ఎక్స్ ఎప్పుడు 100% ఫుల్ నెంబర్. 4 100 అవ్వాలంటే ఇంటూ 25. ఇక్కడ ఇంటూ 25 చేస్తే 25 4 100, 8 200, 0, 25 1, 25 27. ఓకే, నెక్స్ట్. ఏ సోప్ కంపెనీ ప్రొడ్యూస్ 2 kinds ఆఫ్ సోప్స్ అంట. ఏ బి 2 రకాల సోప్స్ని ప్రొడ్యూస్ చేసింది. అయితే ఫస్ట్ దాంట్లో 500 గ్రాములు, సెకండ్ 650 గ్రాములు. 500 గ్రాములు, 650 గ్రాములు వెయిట్. అయితే 200 సోపులు ఫస్ట్ కైండ్, అంటే ఇందులో 200 సోపులు, సెకండ్ కైండ్ 300 సోపులు. అయితే వెయిటెడ్ యావరేజ్ అడిగాడు, ఓవరాల్ యావరేజ్ ఎంత. ఇదేంటిది నెంబర్ని మనం రేషియో తీసుకుంటే 2:3. ఓకేనా? ఈ రెండు గుణిస్తే 500 వెయిట్ ఉండేది 2 అంటే 5 1000. ఓకే, 1000 ప్లస్ 650 ఇంటూ 3, 6 18 ప్లస్ 150 1950. ఈ రెండు కలిపితే 2950. వెయిటెడ్ యావరేజ్ అనేది ఓవరాల్ సోర్స్ అన్ని 2 + 3 5. 5 5 25, 4 ఉంటుంది 5 9 45 0 590. ఓకే ఉంది. నెక్స్ట్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఒక నెంబర్ కూడా ఇచ్చాడు, ఇంకో నెంబర్ అడిగాడు. మనకు తెలిసిన ఫార్ములా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2 నెంబర్స్ ప్రొడక్షన్. ఏ ఇంటూ ఎల్సిఎం ఎంత? 40 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ 35 ఇంటూ నెంబర్ బి అనుకున్నాం. 5 1 5 7 7 1 7 2. ఓకేనా? నెక్స్ట్ 18లో 14 తీస్తే 4 4 4 3 3 కట్ అయిపోతే ఇంక ఇదే మిగిలింది. మొత్తం కూడా చేయక్కర్లేదు. యూనిట్ డిజిట్ 9 2 18, 9 3 27. యూనిట్స్లో 7 ఉన్నది, ఒకటే ఉంది. నెక్స్ట్ 3 3 9 -9, 3 4 12 అంటే ప్లస్ 16, 16 4 20, అందులో 9 తీస్తే 11. ఓకే, నెక్స్ట్ కూడా సింప్లిఫికేషన్. ఫస్ట్ బ్రాకెట్లో బాడ్మాస్ రూల్ ప్రకారం 7 నుంచి 5 తీస్తే 2, 2 2 4, 4 5 20. ఓ మైనస్ ఉంది, ప్లస్ 1 కాబట్టి 20 20 0 అయిపోద్ది. 0ని ఎంతతో డివైడ్ చేసినా 0, ఎంతతో మల్టిప్లికేషన్ చేసినా 0. ఇంకేం మిగలదంటే ఇక్కడ 4 ఉంటుంది. 4 4 16, 69 కదా. ఓకే, మొత్తం అరేంజ్ అయింది. ఓకే, మళ్ళీ చేద్దాం. ఇక్కడ 6th క్వశ్చన్. ఓకే, 2 2 4 4 5 20 20 0 అయిపోతుంది. 0తో ఎంత డివైడ్ చేసినా 0, 0తో ఎంత మల్టిప్లికేషన్ చేసినా 0. మిగిలింది ఏంటి? 4 ఇంటూ 4 16, 69లో 16 తీస్తే 3. యూనిట్ డిజిట్ 3 ఉంది, ఒకటే ఉంది కదా. నెక్స్ట్, ఓకే, 7th క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది, నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ప్రీవియస్లో కూడా చెప్పాను. ఇక్కడ మీరు ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు 3 పాయింట్లే గుర్తుంచుకోవాలి. ఒకటి వాళ్ళ ఏజ్, ఎంత పర్సెంటేజ్, అతని దగ్గర ఎంత ఉంది. ఓకేనా? అయితే వాళ్ళ ఏజ్ ప్రకారం ఎవరిని అడిగారో కూడా చూడండి. ఫస్ట్ చెప్తాను ఎంత పర్సెంటేజ్. 8 అంటే 100 ఉండేది 108. ఇందులో 108 అనేది పెద్దది, 100 చిన్నది కదా. అంటే 108 పెద్దది, పెద్దోడికి ఇచ్చేవాళ్ళు. వీళ్ళిద్దరిలో పెద్దోడు ఎవడు? 12 సంవత్సరాలు రూపేష్, 13 సంవత్సరాలు మందార్. అంటే మందార్కి ఎక్కువ ఇవ్వాలి, రూపేష్ తక్కువ. వాడు ఎవరిని అడిగారు? శివం గివెన్ టు మందార్. అంటే 108 పాయింట్లు ఎంత? అతని దగ్గర ఎంత ఉంది? 24 7 0. టోటల్ ఓవరాల్ ఎంత? 208 రూపీస్కి. మందార్కి 108. 4 2 4 7 4 5 4 2 13 4 13 1 13 9 4 4 16 32 4 7 4 7 7 5 35 యూనిట్ డిజిట్. ఓకే, అన్నిటికి 35 ఉంది. ఇంకా మొత్తం చేయాలి. 475 027. 7 5 35, 7 7 49, 5 10 2 62 అంటే 2 25 ఉండాలి. 75, ఈ 2 కట్ అయిపోతుంది, ఇంకా 6 క్యారీ అవుతుంది. 7 14, 5 7 14, 4 28, 8 38. ఓకే, ఒక్క దీంట్లో ఉంది. ఓకేనా? అలా యూనిట్ డిజిట్స్ 10s 100 చూసుకోవాలి. ఓకే, మీరు కొందరికి ఈ ప్రాసెస్ ఎలా చేసానో తెలియదు అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ కోసం కాకపోయినా ఓవరాల్
ఎంత మిగిలింది 475. 0 to 7 అనుకుందాం. 3 అంకెలు నెల ఫస్ట్ మనకి యూనిట్ డిజిట్ కావాలంటే ఈ 2 7 35 3 అక్కడ ఉంచుకుందాం. నెక్స్ట్ టెన్స్ డిజిట్ కావాలి ఈ 2 7 49 5 10 ఈ 3 కలిపితే 9 3 12 62 అంటే 2 ఇక్కడ పెట్టుకుంటే ఇంకా ఇక్కడ 6 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏం కావాలి, నెక్స్ట్ కావాలంటే ఇప్పుడు ఈ 2 అయిపోయాయి కదా, ఇప్పుడు ఈ 3 4 7 28 5 0 0 7 14 ఈ 3 కలిపితే 18 48 అంటే 4 ఉంటుంది 8. నెక్స్ట్ లాస్ట్ డిజిట్స్ ఓ ఇంక ఇది ఉంది కదా ఒక ఈ 2 3 అయిపోయింది ఈ 2 ఈ 4 మిగిలింది 7 0 0 4 2 8 ఈ 2 కలిపితే 12 అంటే 2 ఇక్కడ పెట్టుకుంటే ఇంకా 1 మిగిలి ఉంది. 4 0 0 కాబట్టి 0 కలిపితే 1 1 2 8 2 5. ఓకేనా. నెక్స్ట్ ఏ ప్లస్ బి అంటే 18 రోజుల్లో చేస్తారు ఒక పని. బి ప్లస్ సి 32 రోజులు అంట. ఏ ప్లస్ సి 52 రోజులు. ఇది టోటల్ వర్క్ చూద్దాం. వీటి ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అవుతుంది కదా. 18 32 50 2 9 2 16 2 26 మళ్ళీ 2తో 2 8 2 13 ఇంకేం కట్ అవ్వదు. 2 4 4 36 మొత్తం చేయొద్దు. 36 ఇంటూ 8 13 ఓకేనా. మనకి ఇప్పుడు యూనిట్ డిజిట్ రోజు 18 యూనిట్లు అలా ఓవరాల్ చేయాలంటే ఏమవుతుంది, ఇక్కడ చేస్తాం 36 ఇంటూ 104 టోటల్ వర్క్ అయితే మనకు 18 యూనిట్లు కదా రోజుకి. 18 రోజులు 18 అంటే ఇంటూ 2 208 యూనిట్లు చేస్తాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ 32 పెట్టుకుంటే 4 9 4 8 8 1 8 3 13 9 117 యూనిట్. సేమ్ 52 అంటే 36 52 104 కదా 2 అయిపోతే 36 72 యూనిట్లు. ఓకేనా. ఇప్పుడు ఈ 3 అనేది పెర్ డే ఇవి 2 కలిపి చేసినట్టే 2 ఏలు 2 బీలు 2 సీలు ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి చేసే పని అంతా కలిపితే అది 17 9 397 యూనిట్లు. డబల్ అయితే ఒక 397 యూనిట్లు. 2 అయితే ఈ 2 అటు వెళ్తే బయట అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తుంది 397/2. ఓకేనా. అంతవరకు అలా కొంచెం ఇప్పుడు ఏమన్నాడు అయితే ఏబిసి కలిపి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు. టోటల్ వర్క్ ఎంత 36 ఇంటూ 104 ఒక రోజులో 397/2 పైకి వెళ్తే ఇంటూ 2. ఇదే ఆన్సర్. ఓకే. కింద డినామినేటర్ 397 చూసుకుంటే సరిపోద్ది. ఓకే. అన్నిటికి ఉంది. ఓకే. ఇంకో విధంగా చేయొచ్చు. 4 2 8 8 5 6 48 అంటే లాస్ట్లో 8 రావాలి యూనిట్ డిజిట్. చూద్దాం. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే ఏమవుతుంది, 2 గురించి దీంతో కలపాలి కదా. 8 7 56 6కి 2 కలిపితే 8. ఓకే. ఇక్కడ 8 ఉంది. మిగిలిన 8 లేకపోతే ఇదే ఆన్సర్ అవుతుంది. 7 49 1 50 0 7 35 9 4 6 42 0 2 మిగిలిన వేవ్వ. ఓకేనా. నెక్స్ట్ 5400 నిర్మల్ ఇన్వెస్ట్ చేశాడు. రాకేష్ అంటే 9400 ఇన్వెస్ట్ చేశాడు. 5 సంవత్సరాలకి రాకేష్ 360 ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందువల్ల ఇక్కడ 4000 ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి. అయితే రేట్ ఎంత అన్నాడు మనకు తెలిసిన ఫార్ములా PTR/100 = టీ ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 4000. టీ ఎంత 5 సంవత్సరాలు ఆర్ తెలియదు 100 ఎంత ఎక్కువ వచ్చింది 300. అంటే ఇది ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల 360 వచ్చింది. ఈ 0కి 0 ఈ 0కి 0 4 1 4 9 5 1 5 8 ఉంటే 5 1 5 ఇంకెంత ఉంటుంది 4 ఉంటుంది 5 8 1.8. ట్రయాంగిల్ ఇచ్చాడు 3 సైడ్స్ ఇచ్చాడు. పాయింట్లో ఓకే. ఇది మీటర్లో ఉంది సీఎంలో ఉంది. ఇది ఆప్షన్ అన్ని సీఎంలో ఉన్నాయి కాబట్టి సీఎం చేసుకుంటే ఇంటూ 100 అంటే 8.
8 6 4 ఏరియా అడిగాడు. మనకి ఫార్ములా ఏంటి? ఆఫ్ బిహెచ్. కాకపోతే ఇక్కడ హెచ్ తెలియదు కాబట్టి వేరే ఫార్ములా ఉంటుంది. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్. ఏబిసి అనే సైజ్ అయితే ఎస్ ఏమవుద్ది అంటే ఈ పెరిమీటర్లో ఆఫ్. ఈ 3 కలిపితే 18 18/2 9. ఎస్ అనేది 9 పెరిమీటర్లో ఆఫ్. ఓకేనా? ఇప్పుడు రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ అంటే అంత 9 ఇంటూ 9లో ఏ 6 తీస్తే 3 8 తీస్తే 1 4 తీస్తే 5. ఓకే, ఇక్కడ ఈ 3 బయటకు వస్తే 3 3 9 కాబట్టి 3 అవుతుంది. ఇది మరి బయటకు రావు. 5 3 15. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ప్రొపోర్షనల్ ఏంటిది? పిక్చర్ ఉండదు. సారీ, ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుంది అన్నట్టు ఫస్ట్ పాయింట్ లేవనుకున్నాం. 3/48 ఈజ్ ఈక్వల్ టు 2/x. ఓకేనా? 3 ఒకటి 3 16. ఈ 16 ఒకటి వెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 32 పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 3.2. ఓకే, హైయెస్ట్ డిస్కౌంట్ అడిగారు. 2 సక్సెసివ్ అంటే ఇది 8 అయితే ఇది 8, 2 సక్సెసివ్ 10, సక్సెసివ్ 5 ఇది 8. ఓకే, ఏం లేదు, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి మైనస్ డిస్కౌంట్ అయితే AB/100. ఓకేనా? ఏ ప్లస్ బి అంటే 8 8 16 మైనస్ 16లో కొంత తీయాలి. ఎంత? 864 అంటే 0.64 తీయాలి. ఇక్కడ 10 10 20 మైనస్ 10 10 100/100 అంటే 1. డైరెక్ట్ ఇక్కడ 19 వస్తుంది. ఇక్కడ 5 5 10 25 అంటే 0. తీసేవాళ్ళు 10లో 0.25. ఇక్కడ 11 8 కలిపితే 19 మైనస్ 88 అంటే 0.88. ఓకే, ఆప్షన్లో మీరు చూస్తే ఇక్కడ 16 ఇక్కడ 19 అంటే ఇది ఆటోమేటిక్ చిన్నది ఒకటి. ఇది 10 అన్నది, ఇది కూడా ఎరేజ్ అయిపోతుంది. ఇక్కడ 19 కంటే అంత తక్కువ, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ 19 ఉంది కాబట్టి 19 ఎక్కువ. బి. ఒక ట్రైన్ ఉంది 268 మీటర్లు అంట, స్పీడ్ 58 కిలోమీటర్లు గంటకు వేగంతో వెళ్తే ఎంత టైంలో ఒక మనిషి ట్రైన్ ఇటువైపు వెళ్తే ఆపోజిట్లో వస్తున్న మనిషిని 14 కిలోమీటర్ల వేగంతో వస్తాడంట మనిషి. దాటుద్దని మనకు తెలిసిన ఫార్ములా టీటీఆర్. టైం అడిగారు కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? లెంత్ 260 బై స్పీడ్. ఈ ఇద్దరిని కలపాలి, ఎందుకంటే ఆపోజిట్. 58 14 72. ఇక్కడ అన్ని సెకండ్లో ఉన్నాయి కదా, మీటర్ పర్ సెకండ్లో మార్చుకుంటే 5/18 18 ఒకట్ల ఒక 18 ఒకట్ల 18 4 5 20. ఆ పాయింట్ ఇక్కడ పాయింట్ పెట్టినప్పుడు 2 ఉంటుంది. 2 ఒకట్ల 2 2 2 2 3 వస్తుంది. 2 3 2 13.4. ఓకే, 14th క్వశ్చన్. అప్పుడెప్పుడు ఫస్ట్ షిఫ్ట్స్లో వచ్చేది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఒక వ్యక్తి పెట్రోల్ రేటు 50 పెరిగింది, 50% అంటే 100 ఉంది 150. కానీ అతనంట ఓన్లీ 141 పెంచాలనుకున్నాడు అతను ఖర్చులు. అయితే అతను కన్జప్షన్ ఎంత తగ్గించాలి అంటే 150 నుంచి 141 డైరెక్ట్ 150 నుంచి 141 అవ్వాలంటే 9 తగ్గాలి. ఎంత నుంచి? 150 శాతం కాబట్టి బై 50 3 3 ఒకట్ల 3 6. ఒక వ్యక్తి 219లో ఒక వస్తువుని అమ్మితే 9.5 లాభం వచ్చిందంట. కాస్ట్ ప్రైస్ కాస్ట్ ఇప్పుడు 100% ఉంటుంది. 219 అనేది 9.5 లాభం అంటే 100కి 9.5 లాభం 109.5 అంటే పాయింట్ తీసేస్తే పైన 0 అయితే 100 ఎంత? ఓకే, మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీనికి 2 ఉందంటే 1 2 200. ఓకే, 16th క్వశ్చన్. ఓకే, ఆల్రెడీ చెప్పినట్టున్నాను, చూద్దాం. 7th క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ 7th క్వశ్చన్. అది ఒకసారి దీని ఆన్సర్ 16th క్వశ్చన్ది ఆ 7th క్వశ్చన్లా చేసి కామెంట్ చేయండి. ఓకే, అది 7th క్వశ్చన్, సారీ, ఇది 7th క్వశ్చన్ మోడల్. నెక్స్ట్ ఇప్పుడు 17th క్వశ్చన్ కొంచెం లెంత్ అవుద్ది, లాస్ట్లో చేస్తా. బాబన్ అనేవాడు 150 చైర్స్ అమ్మాడంట. అయితే గెయిన్ ఈక్వల్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 90 చైర్స్. ఓకే, ఒక చైర్ రూపాయి అనుకుందాం. అప్పుడే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 150 చైర్స్కి 150. అతనికి ఎస్పీ 90 చైర్లు లాభం వచ్చిందంట. ప్రాఫిట్ సిపిఎం అవుద్ది, సెల్లింగ్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ తీసేస్తే 60. ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు.
ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100%. ఓకేనా? ప్రాఫిట్ ఎంత? 90, సిపి 60 ఇంటూ 100, 0 0 ఇంకా ఒక నిమిషం, ఈ 0కి 0, 15, 15 ఇంటూ 10, 150. ఓకే, 19%. ఎక్స్ అనేది ఓకే ఇండైరెక్ట్ అన్నాడు, చూసుకోండి కొంచెం డైరెక్ట్ అంటాడు, ఇప్పుడు ఇండైరెక్ట్ అన్నాడు. ఇండైరెక్ట్ వై స్క్వేర్ లా చేస్తుంది. అయితే వై 2.2 అయినప్పుడు ఎక్స్ ఎంత? ఓకే, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకున్నాం, కే బై వై స్క్వేర్. అయితే ఈ వాల్యూస్ ఇచ్చారు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎంత ఇచ్చాడు? 78 ఈజ్ ఈక్వల్ టు 1 కే బై వై స్క్వేర్ 121. కే ఎంత ఉంది? ఈ 121 వస్తుంది, 1 to 1. ఓకేనా? అయితే వై అనేది ఇక్కడ నెక్స్ట్ దీని స్టెప్ చూసుకుందాం. 2.2 అయింది. మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి చూద్దాం. ఎక్స్ అనేది మనకు తెలియదు, కే అనేది ఆల్రెడీ తెలుసు, 78 1 to 1. ఇది వై స్క్వేర్ అవ్వాలి కదా, ఎందుకంటే స్క్వేర్లో 2.2 అంటే 22 ఇంటూ 22, 2 పాయింట్లు కానీ పైన 100 పెట్టుకోండి. 11 1 11 11 11 11 1 11 2 4 25, 78 అంటే 25, 25 200, 25 175 ప్లస్ 20 195, 195. ఓకే, నెక్స్ట్ బాను అంటే ఏ నుంచి బీకి వెళ్ళాడు. 3/7 ఆఫ్ నార్మల్ స్పీడ్, అంటే నార్మల్ స్పీడ్ టుడే స్పీడ్ అనుకుంటే నార్మల్ స్పీడ్ 7 అయితే ఈరోజు 3లో వెళ్ళాడు స్పీడ్. టైం ఏమవుద్ది? స్లోగా వెళ్తే ఎక్కువ టైం అయిపోద్ది, అంటే రివర్స్ అవుద్ది కదా. 3:7, ఈ గ్యాప్ ఎంత? 4 పార్ట్లు. అయితే అతనికి 28 నిమిషాలు లేట్ అయిందంటే ఈ 4 పార్ట్లు లేట్ అనేది 28 నిమిషాలు, అంటే 4 7. అయితే హౌ మచ్ టైమా? ఓకే, ఎంత టైం తీసుకుంటాడు ఇప్పుడు నార్మల్ స్పీడ్కి వెళ్తే? నార్మల్ అంటే 3 7 21 నిమిషాలు. అయితే ఈరోజు ఎంత టైం పడుద్ది? 7 7 49 నిమిషాలు. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఓకే, ఏదో క్వశ్చన్ మిస్ అయ్యాం. 17th ఇక్కడ చేస్తాం. 21 యావరేజ్ అంటే 74. ఫస్ట్ 11 నెంబర్స్ది 72.8, నెక్స్ట్ 11 నెంబర్స్ది 77.2. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 10th నెంబర్ 11th నెంబర్ ఉన్నాయి. 10th నెంబర్ 5 లెస్ దెన్ 11, అంటే ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ మైనస్ 5. అయితే ఈ 2 10 11 తీసేస్తే, అంటే 21లో 2 తీసేస్తే 19 నెంబర్స్ యావరేజ్ ఎంత అన్నాడు. ఓకే, ఇక్కడ చేస్తా. ఇక్కడ గ్యాప్ ఎంత? యాక్చువల్గా ఇక్కడ 21 ఉన్నాయి, ఈ కింద కూడా 21 అవ్వాలి, కానీ 22 అయ్యాయి, అంటే 1 తీసేద్దాం, -1 చేస్తే ఇప్పుడు 21. ఓకే, ఇప్పుడు 74 నుంచి 72.8 అంటే 1.2 -1.2 ఉంది, ఇంటూ 11 11 12 132, అంటే 13.2 తక్కువ ఉంది. ఇక్కడ ఎంత ఎక్కువ? 3.2 ఎక్కువ ఉంది, ప్లస్ 3.2 ఇంటూ 11 35.2 ఎక్కువ ఉంది, అంటే గ్యాప్ ఎంత? 2 పోతే 2, అంటే మనకి 22 ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ మనకి 22 తక్కువ వస్తే అప్పుడు ఇది ఈక్వల్ అవుద్ది కదా. ఇక్కడ 22 తక్కువ రావాలంటే ఇక్కడ ఉంది దానికంటే ఇక్కడ తక్కువ వచ్చింది మనకు. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది, కాబట్టి ఇక్కడ గ్యారెంటీ మనకు ప్లస్ రావాలి, అంటే ఇది మైనస్ ఉంది. 74కి 22 కలిపితే 96. ఇది 11వ నెంబర్ ఎక్స్. ఓకేనా? ఇక్కడ ఎక్స్ అనేది ఎంత? 96. దీనికి 5 తగ్గిస్తే 5వ నెంబర్ 91. అయితే రెండు నెంబర్లు కలిపితే ఎంత అవుతుంది? 91 96 187. ఈ 2 నెంబర్లు, ఈ మొత్తం సమ్ ఎంత? 74 ఇంటూ 21. 74 4 8 7 10 4 7 13 5 15 54. అందులో 185 తీసేద్దాం. 7 6 3 6 ఇందులో 19 నెంబర్స్ యావరేజ్ ఎంత అంటే ఈ 2 తీసేద్దాం. 180 తీసేస్తే 19 నెంబర్ యావరేజ్. బై చేసేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది, కన్ఫ్యూజ్ అవసరం లేదు. 19 ఏళ్ళ 133 32 19 ఏళ్ళ 38, అంటే జస్ట్ ఒక తక్కువ, అంటే 71.9 సంథింగ్. ఆప్షన్ ఓకే, నీరెస్ట్ టీచర్ అన్నాడు 72.
థ్యాంక్ యూ.